ఇప్పుడైతే బనానాను కట్ చేసాం కదండి, దీన్ని వచ్చేసేసి వాటర్ తీసుకోవచ్చండి బనానా కాడ నుండి. ఇలా సగాన్ని కట్ చేసాడు కదా అండి. కట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఈ ఏరియాలో ఇలా చాకుతోనంతా తీయాలండి, హోల్లా చేయాలి. హోల్లా చేస్తాడు ఇప్పుడు ఇతను. తను అలా లోపలికి చేస్తున్నాడు కదా. స్పూన్ ఏనా లబ్బ స్పూన్ ఏనా రిగా స్పూన్ బొక్కు అంబా అంబా బొక్కు అంబా అప్పుడే బొక్కులో విని అంబా అరేంజేనా బొక్కులో విని Veni today. Demain. Demain. C'est comme ça là, drinking sebba. ఇప్పుడైతే అండి ఇలా అయితే లోపల దాకా చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంతా జీలకర్ర మెంతులు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర రిగాడే ఇసి ఇసి రిగాడే మెంతే ఇసి 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 మెంతులు. ఓకే ఓకే. ఇందులో అట్టం మేమెంతే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అండి మెంతులు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ అన్ని మెంతులు దాకా వేసుకోవాలి. ఒక చిటికెడు మరకి జీరా వేసుకోవాలి. వేసుకొని దాన్ని ఇంకా క్లోజ్ చేయాలి. ఈ రోజుకి రేపు మార్నింగ్ చూడాలండి. క్లోజ్ చేయగేలా ఇందాక క్లీన్ చేశాడు కదా ఆ అబ్బాయి, క్లోజ్ చేస్తున్నాడు. ఇది ఎందుకు ఇలా క్లోజ్ చేయాలంటే అండి, ఏమైనా పురుగులు అలా వస్తాయి కదా, క్రిమి కీటకాలు ఏమైనా దానిలో వాటర్ వస్తాయి అన్నమాట, వాటర్ ఊరుతాయి దానికి. అందులో పడితే గనక మనం తాగితే బాగోదు కదా, అందుకని అలా క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకు శుభ్రంగా నీట్గా ఉంటుంది అన్నట్టు. అందుకోసమని క్లాత్ కట్టేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని నిన్న మనం కట్టి పెట్టుకున్నాం కదా ఇలా శుభ్రంగా. ఇక్కడైతే వర్షం అయితే వచ్చిందండి, అందుకని నేను మళ్ళీ ఈ కవర్ కూడా అయితే పెట్టాను. ఓకే, ఈరోజు ఇది వాటర్ ఎలా వచ్చిందో విప్పి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చాయి వాటర్. మావి వాటర్ రాలివి. ఇలా నెట్తో నేనైతే వడగట్టుకుంటున్నాను. అలా వడగట్టుకుంటే మంచిదండి. 2 కప్పులు వచ్చి ఉంటాయి వాటర్. మనం ఎంత లోపలికి దాన్ని కట్ చేసుకుంటే అన్ని వాటర్ వస్తాయండి. ఇవి తాగితే కిడ్నీలకు చాలా మంచిదండి, స్టోన్స్ అయితే పోతాయి అంటారు. ఇదండి వాటర్. ఇప్పుడు నేనైతే తాగుతాను. మార్నింగే తాగాలండి. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.